హాయ్ అండి, అందరు బాగున్నారా? మీకు ఒక మంచి ఛాయ్తో మీ ముందుకు వచ్చిందండి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంత అంటే అంత బాగుంటుందండి. ఏ రెస్టారెంట్లో కూడా దొరకదు. చాలా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీరు ఈ ఛాయ్ తాగిండ్రనుకోండి. చూడండి దీంట్లో ఏమేమి కలపాలి. గులాబీ పువ్వుని తీసుకొని ఎండబెట్టి రేకులు చేసుకోవాలండి. మనం చెప్పాం కదా ఇంతకుముందు, అల్లం పౌడర్ చేసి పెట్టుకోవాలండి. దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచీలండి 100 గ్రామ్స్కి, ఓకేనా? ఎలాంటి టీ పౌడర్ అయినా అండి, మీరు జెన్నీ అయినా తీసుకోండి, రెడ్ లేబుల్ అయినా తీసుకోండి, లమ్స్ అయినా తీసుకోండి, ఏదైనానండి ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవాలండి. ఒక కప్పు ఛాయ్కి అండి డికాషన్ పెట్టుకోవాలండి. డికాషన్ పెట్టుకుంటేనే మనకు ఛాయ్ చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, దయచేసి చెప్తున్నా వినండి. డైరెక్ట్ పాలల్లో అస్సలు చాయ్ పత్తా వేయద్దండి. కంపల్సరీ డికాషన్ పెట్టుకున్నాకనే పాలు పోయండి. చూడండి మీరు ఎలా ఉంటుంది. సరే అండి, డికాషన్ మరుగుతుంది. ఇప్పుడు పాలు పోయాలండి. చాయ్ మరుగుతుంటే చక్కెర వేసుకోవాలండి. మనము నీళ్లు పోసుకొని డికాషన్ పెట్టుకున్నాం కండి, ఎన్ని అయితే పాలు పోసామో ఆ పాలు వచ్చేంత వరకు మరగబెట్టాలండి. చూసారండి ఎలా మరుగుతుందో? చూసారండి, మనం ఏ కప్పుతోటి పాలు పోసామో అదే కప్పు చాయ్ అయిందండి. ఇప్పుడు ఇలా దీంట్లో పోసుకోవాలండి. నురుగు వస్తే ఉంటుందండి, హైలైట్ ఉంటుంది తెలుసా. ఇలా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇలా చేసి ఇచ్చామనుకోండి, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మీరు ఎంత బాగా పెడతారండి టీ అంటారు. ఇదండి ప్రాసెస్, చేసి చూడండి, హైలైట్ ఉంటుందండి. తాగని వాళ్ళు కూడా తాగుతారండి. ఓకే, థ్యాంక్ యూ.